ఓం 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 సహనా భవతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। ఓకే, 10th చాప్టర్ విభూతి యోగం చూస్తున్నాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ దశమోऽధ్యాయः. అథ దశమోऽధ్యాయः. విభూతియోగः. విభూతియోగः. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ శృణు భూయ ఏవ మహాబాహో భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. శృణు మే పరమం వచః. యత్తేహం ప్రీయమాణాయ యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా వక్ష్యామి హితకామ్యయా. న మే విదుఃసురగణాః న మే విదుఃసురగణాః ప్రభవం న మహర్షయః. ప్రభవం న మహర్షయః. అహమాదిర్హి దేవానాం అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. మహర్షీణాం చ సర్వశః. సో ఫస్ట్ 2 శ్లోకాలు నిన్న చెప్పడం జరిగింది. ఏంటి అనంటే విభూతి యోగం. ఒకటేమో విభూతి, ఒకటి యోగం. 10వ అధ్యాయం ఏం చెప్తున్నారు అనంటే ప్రపంచంలో ప్రతిదీ భగవంతుడు సృష్టించింది ఏదైతే ఉందో ఆ ప్రతి వ్యక్తిలో ఏదైతే విశిష్టమైన ఒక క్వాలిటీ, విశిష్టమైన ఒక గుణం ఏదైతే ఉందో అది ఆయనకు సంబంధించిందే. సో మనం అనుకుంటున్నాము ఇది ఏదో ఒక ఏదో ఒక విశేషం వల్ల స్పెషల్ థింగ్స్ అనేటివి మనకు చెందినవి అని చెప్పి. కానీ ఇవన్నీ ఆయనకి చెందినవే. ఎట్లా ఆయనకి చెందినవి అనేది ఈ విభూతి యోగం అంతా కూడా ఆయన అన్నిట్లలో ఎలా వ్యక్తమవుతున్నాడు అని చూపిస్తూ ఉంది. సో ఫస్ట్ కృష్ణుడే చెప్తున్నాడు, ఒక కనెక్షన్ అనేది, ఒక బాండ్ అనేది ఫామ్ అయినప్పుడు మనం ఇంకా దాని యొక్క ఇంపార్టెన్స్ ని గ్రాస్ప్ చేసే ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ వినే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఇంకా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళకే కనెక్ట్ అయిపోండి అని చెప్పట్లేదు. చెప్పేది భగవంతుడు కాబట్టి ఆయన్నే అన్ని ఆన్సర్ చేస్తున్నాడు. ఆయన్నే అతి
అద్భుతమైన ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలన్నీ చెప్తున్నాడు. సో, ఆయనే చెప్తున్నాడు ఏమని అనంటే, మనం ఏదైనా సరే ఒక ఆహ్, ఇష్టంగా విన్నామనుకోండి, దానివల్ల మనకు మంచి జరుగుతుంది. అయితే ఏది పడితే అదే ఇష్టంగా వింటే జరగదు మంచి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి పనికిరాని విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పండి ఏమైంది అని వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర చెవుబెట్టి వింటా ఉంటాం. వాటి గురించి కాదు. అలాంటివి వినడం వల్ల ఎలాంటి మంచి జరగదు. ఓకే. సో, ప్రియంగా నువ్వు వింటున్నావు అనంటే పరమమైన విషయాన్ని ప్రియంగా వింటున్నావు. కొంతమంది వినడం చాలా ఇష్టం. ఊరికే ఈ మధ్య ఇంకా ఫోన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వీడియో కాల్స్ అన్నీ ఇంటర్నెట్ అంతా ఫ్రీ డేటా దొరికేసరికి ఏది పడితే అది ఇంకా తెలుసుకుంటూనే ఉంటారు. ఏది పడితే అది తెలుసుకుంటే మనసులో చెత్త నిండిపోతూ ఉంటుంది. ప్రశాంతత పోతుంటుంది. దాని గురించి కాదు ఇక్కడ చెప్పేది. మరేం చెప్తున్నారు? నువ్వు నా గురించి పరమమైన విషయాల గురించి, పరమమైన వచనాల గురించి ప్రియమానాయ ఇష్టంగా వింటున్నావు గాబట్టి, శృణు మళ్ళీ మళ్ళీ చెప్తాను అని అంటున్నాడు. ఓకే. సో, ప్రత్యేకమైన వాటి గురించి వినడం వల్లనే, స్పెషల్ థింగ్స్ గురించి వినడం వల్లనే మనకు మంచి జరుగుతుంది. ఏది పడితే అది వింటే గూడా మంచి జరగదు. అనవసరంగా చెత్త వేసుకుంటే తిరిగి తిరిగి మళ్ళీ మనం ఏది వింటామో అవే వాసనలు తయారవుతాయి. ఆ వాసనల నుంచే మళ్ళీ చేస్తాం పనులు కాబట్టి, మంచి జరిగేటివి వినాలి అని చెప్తున్నారు. ఓకే. సరే విను. ఏం వినాలి? దేని గురించి వినాలి అనంటే, నమే విదుహు సురగణాః న మహర్షయః. ఈ నేనేదైతే చెప్పబోయేదుందో, అది మహర్షులకి గాని, సురగణాః దేవతలకు గాని కూడా తెలీదు. సంథింగ్ వెరీ సీక్రెట్ అనుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ అనుకోవచ్చు. వెరీ రేర్ అనుకోవచ్చు. అరుదైన విషయం. ఓకే. అంటే మహర్షులకన్నీ తెలుసు గదా! అందుకని. హ్మ్. వాళ్ళకి గూడా తెలవని విషయం. దేవతలకి వాళ్ళకి గూడా అన్నీ తెలిసుంటాయి. వాళ్ళు గూడా అన్నీ దర్శించుంటారు గదా! అంటే అన్నీ తెలుసున్న ఆ ఆల్ రౌండర్ పీపుల్‌కే ఇది ఇంకా తెలీదు. ఎందుకు తెలీదు? ఎందుకంటే వాళ్ళు నన్ను గుర్తించలేరు. ఎందుకు? ఎందుకంటే నేను అహం ఆదిహి. దేవతలకి గాని, మహర్షులకి గాని ఆదిహి ముందు ఉన్నవాడినయ్యున్నాను. కాబట్టి నన్ను గుర్తించడం గాని, ఈ విషయం తెలుసుకోవడం గాని వాళ్ళకి గూడా సాధ్యం కాదు అని జెప్తున్నారు. అశ్వత్థామ ఉన్నాడు గదా! సో, అశ్వత్థామ ఆహ్, భగవత్ అంశనే అశ్వత్థామ గూడా. ఓకే. రుద్ర అంశుడు. సో, ఒక్కోసారి అశ్వత్థామ పుట్టినప్పుడు గుర్రంలాగా సకిలించాడంట. గుర్రంలాగా. సో, అందుకని అతని పేరు అశ్వత్థామ అన్నమాట. అశ్వం అంటే గుర్రం. సో, అశ్వత్థాముడు గూడా చాలా టాలెంట్ ఉంది. చాలా గొప్పవాడే. ఓకే. సో, ఆ టైంలో అశ్వత్థాముడొచ్చి ఆహ్, కాలిక్యులేషన్ జేసి యుద్ధం టైంలో కృష్ణుడితోటి అంటాడనమాట. ఏమని అనంటే, నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది గదా! అశ్వత్థాముడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది గదా! సో, నీ దగ్గర విష్ణు చక్రం ఉంది గదా! చక్రం కృష్ణుడి దగ్గర చక్రం ఉంటుందిగా. సో, ఎక్స్‌చేంజ్ జేసుకుందాము. నా బ్రహ్మాస్త్రం ఇచ్చేస్తా. నీ చక్రం నాకిచ్చెయ్యు అని జెప్పి. కృష్ణుడన్నాడంట, "ఈ ఎక్స్‌చేంజ్ ఎందుకులే చేసుకునుడు. చక్రం తీసుకొని ఎళ్ళిపో ఏం గాదు" అనన్నాడంట. అంటే సరే అని అన్నాడు. చక్రాన్ని లేపని గూడా లేపలేకపోయాడంట అశ్వత్థామ. అంటే, అంటే ఏంటి చక్రం ఉంది గదా! ఆయన దగ్గర ఏవో ఉన్నాయి గదా! అవి తీసుకెళ్దాము అనంటే, అసలు నీకవి ఎలా యూజ్ చేయాలనో, అవి ఏంటో, వాటి వాల్యూ ఏంటో తెలుసుకోకుండా తీసుకొని ఏం లాభం? సో, అసలు లాభమే లేదు. అట్లా నేను సృష్టిస్తే సృష్టింపబడ్డ వాళ్ళు, నా తెలివి ఇస్తే తయారయ్యిన వాళ్ళు, వాళ్ళు నా తెలివినెలా కనుక్కుంటారు? తెలివి అనేది చక్రంలో లేదు. ఆయనలో ఉంది గదా! చక్రం ఆయన తిప్పితేనే తిరుగుతుంది. వేరే వాళ్ళు తీసుకుంటే ఎందుకు తిరుగుతుంది? కదా! సో, వీళ్ళెవ్వరు గూడా నన్ను తెలుసుకోలేరు. ఎందుకు? నా తెలివి వల్ల నేను పుట్టిస్తే వచ్చిన వాళ్ళు ఈ క్రియేటర్స్ అంతా. మళ్ళీ వాళ్ళకి నా గురించి తెలుసుకునేది లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే. ఆ విధంగా నన్ను వాళ్ళు ఎరగలేరు, తెలుసుకోలేరు. ఎంత గొప్పవాళ్ళైనా సరే అనేది చెప్పా. అంతేగాదు అలాంటి వాళ్ళకి గూడా తెలియని నేను నీకు ఆ విషయాన్ని చెప్తున్నాను అని అంటున్నాడు. ఓకే. నెక్స్ట్. థర్డ్ శ్లోక్. కనిపిస్తుందా? రైట్. యో మామజమనాదిం చ
यो मामजमनादिं च వేత్తి లోకమహేశ్వరం वेत्ति लोकमहेश्वरम् అసమ్మూఢः సమర్థ్యేషు असम्मूढः समर्थेषु సర్వపాపైః ప్రముచ్యతే सर्वपापैः प्रमुच्यते యో మామజమనాదిం చ यो मामजमनादिं च వేత్తి లోకమహేశ్వరం वेत्ति लोकमहेश्वरम् అసమ్మూఢः సమర్థ్యేషు असम्मूढसमर्थेषु సర్వపాపైః ప్రముచ్యతే सर्वपापैः प्रमुच्यते రైట్. ఇప్పుడు స్క్రీన్ పైన శ్లోకం ఉందా, నేనున్నానా? రెండు ఉన్నాయి మన ఓకే, శ్లోకం ఉంది. శ్లోకం ఉందా? రైట్. ఇప్పుడు రెండు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఓన్లీ నేను. ఓకే, డన్. సో యహ మాం అనాదించ వేత్తి లోక మహేశ్వరం, ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుంటారో, ఏ విధంగా అనాదించ అంటే నాకే రకమైన ఆది లేదు, ఆది అంటే ఇక్కడ ఏ రకమైన మొదలు పుట్టుక లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో, అసమ్మూఢ మర్త్యేషు ఆ మనుషులలో ఆ జీవులలో వాళ్ళందరూ కూడా అసమ్మూఢ ఆ వాళ్ళలోని మూఢత్వం ఏదైతే ఉంటుందో పోతుంది. అంతేకాదు సర్వ పాపై ప్రముచ్యతే, అన్ని రకాల పాపాల నుండి ముచ్యతే అంటే ముక్తి లభిస్తుంది, ప్రముచ్యతే విశేషమైన ముక్తి లభిస్తుంది అని అంటున్నారు. తెలుసుకో విను విను అనేది ఫస్ట్ 2 శ్లోకాస్లో చెప్తున్నాడు. ఇంతకీ అది తెలుసుకుంటే ఏమవుతుంది, అది కదా మెయిన్ ఇంపార్టెంట్. నాకు ఇష్టమైందా ఇష్టం కాలేదా తర్వాత, ముందు దానివల్ల నాకేమైనా లాభం ఉందా లేదా. ఏమైనా సేల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఆషాఢం సేల్స్, తర్వాత మళ్ళీ శ్రావణం సేల్స్, ఇవన్నీ చూస్తూనే ఉంటాం అడ్వర్టైజ్మెంట్స్. అవన్నీ కాదండి, మాకేమైనా బెనిఫిట్ అవుతుందా లేదా, ముందు అది చెప్పండి. ఆ సేల్స్ వల్ల మాకేమైనా ఉపయోగమా, లేకపోతే ఊరికే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే ఎవరు చూస్తారు. ముందు అది మన బడ్జెట్లో వస్తుందా లేదా, మనకి ఈజీ, మనకి డైలీ వేర్కి దొరుకుతాయా లేవా కదా, మన అవైలబిలిటీస్ మనం చూసుకోవాలి. సేమ్ అట్లానే ఇంతకీ ఇదంతా వినడం వల్ల నాకేంటి లాభం అంటే, ఇంతకీ నువ్వు ఈ జన్మలో దేనికోసం ట్రై చేస్తున్నావు, పొద్దున్నుంచి రాత్రి వరకు, పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు దేనికోసం పాకులాడుతున్నాము, ఒక రకమైన సంతోషం కోసం. దొరుకుతుందా, దొరకట్లేదు. అందుకే కదా ఇంకా 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 ఏదో ఒకటి ప్రయత్నించి ఆ హ్యాపీనెస్ కోసం వెతుకుతున్నాం. ఎందుకండి హ్యాపీనెస్ ఎందుకు దొరకట్లేదు అని అంటే, ఇంతకీ నిజమేంటో మనకి తెలియకపోవడం వల్ల. నిజమేంటో తెలియకపోవడం వల్ల దాన్నే మోహం అంటున్నారు. మోహంలో ఉన్నాం కాబట్టి నిజమైన సంతోషం ఏంటో తెలుస్తలేదు. ఏం మాతాజీ మేమందరం మోహంలో ఉన్నామా? సమ్మోహ, మామూలు మోహం కాదు, సమ్మోహం అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్న మోహం. ఏంటి మోహం? మనం మామూలుగా చీకట్లో తాడును చూసి పాము అనుకోవడం ఏదైతే ఉందో, ఆ పాము అనుకొని దాని వల్ల భయాన్ని పొందడం ఏదైతే ఉందో సమ్మోహం, భయంకరమైన మోహం. మామూలుగా తాడుని తాడని అనుకోలేదు, ఓకే, అజ్ఞానం, నాలెడ్జ్ లేదు, చీకటి ఉంది కాబట్టి తాడు తాడులా కనిపించలేదు, ఓకే, అక్కడి వరకు ప్రాబ్లం లేదు. ఇంకా అసలు తాడుని తాడు అనుకోకుండా పాము అనుకున్నాం చూడండి, దాని మీద ఒక సూపర్‌స్టిషన్, దాని మీద ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఏమని? ఇది తాడు గాదు, పాము. పాము అనొచ్చిన తర్వాత ఏమైంది? ఈ పాము నన్ను కాటేసింది, ఇది విషమైన పాము, ఇప్పుడు పాముల వాడి దగ్గరికెళ్ళాలి, లేదా వాడి దగ్గరికెళ్ళే వరకు నేను చచ్చిపోతానో ఏమో, ఆస్తి ముందే ఎవరికన్నా రాసేయాలి.
లేకపోతే లాస్ట్ మెసేజ్ ఎవరికన్నా ఉంటే చెప్పేసేయాలి. ఆ లోపల పాము నన్ను విషమంతా ఎక్కేసి చచ్చిపోతాను. సో, ఏమైంది? భయం. భయం వల్ల బుద్ధి నశించిపోయింది. బుద్ధి నశించిపోవడం వల్ల చేయకూడనియి చేయడం, చేయాలనుకున్నయి చేయలేకపోవడం. సో, ఇదంతా దేని వల్ల జరిగింది? అజ్ఞానం వల్ల. ఎందుకు? తాడుని పాము అనుకోవడం వల్ల జరిగింది. అజ్ఞానం ఏంటి? చీకటి వాటెవర్ సిట్యుయేషన్‌లో. సో, ఇక్కడ ఏంటి అజ్ఞానం? నేను ఈ దేహం అనుకోవడమే పెద్ద అజ్ఞానం. నేను ఈ దేహం అనుకోవడం వల్ల ఈ అనుభవాలన్నీ నాకొస్తున్నాయి. నేను గెలవలేకపోతున్నాను. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నన్నింత మనస్తాపానికి గురి చేస్తున్నారు అని జెప్పి, ఈ రకమైన ఆలోచనలన్నీ గూడా మెంటల్ ఎజిటేషన్స్, ఫిజికల్ డిస్టర్బెన్సెస్ అన్నీ గూడా నాకవుతున్నాయి అనే భ్రమ ఏదైతే ఉందో అజ్ఞానం వల్ల కలిగింది. అది సమ్మోహః. సో, దానివల్ల ఇప్పుడు నేను పాము ఆల్రెడీ కరిచింది అనుకోవడం వల్ల నిజంగా కరవలేదు. కరిచింది అని అనుకోవడం వల్ల భయపడుతున్నా. బట్ ఎప్పుడైతే సడెన్‌గా అరే! అది తాడు అని గుర్తించానో అన్ని భయాలు తొలగిపోతాయి కదా! సో, అది కాటేసింది. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారు. ఆనందంగా ఉంటావా? ఉండలేవు. అది కాటేసింది. నీకిష్టమైన మనిషొచ్చి "అరేయ్! ఎప్పుడు నీతోనే ఉంటానురా" అంటున్నాడు. ఏంట్రా నువ్వు ఉండేది? నేనే చచ్చిపోతా అని చెప్పేసి ఎంజాయ్ చేస్తామా? చేయలేం. అట్లా ఈ ప్రపంచంలో ఒక దిక్కు నేను ఈ దేహం అనుకుంటూ నిజంగా ఏదైనా అనుభవం కలిగినా గూడా దాంట్లో మనం హ్యాపీనెస్‌ని పొందలేం. ఇంకా మరి ఇంకేం హ్యాపీనెస్‌ని వెతుకుతున్నాం? మనకందని సంతోషం కోసం వెతుకుతూ ఉన్నాం. సో, ఇప్పుడిక్కడ ఏదైతే దేహ భావం ఉందో అది సమ్మోహం, మోహం. సో, ఈ విషయం తెలుసుకోవడం వల్ల నీకీ మోహం తొలగిపోతుంది. స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుతురికి అది పాము గాదు తాడు అని తెలుసుకుంటే మిగతా భయాలన్నీ ఎట్లా కట్ అవుతాయో, ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల నువ్వు దేహం కాదు. నువ్వు అన్నింటికి ఆధారమైన ఆత్మస్వరూపం అని తెలుసుకోవడం వల్ల మిగతా భయాలు, దుఃఖాలు అజ్ఞానం వల్ల కలిగినయన్నీ తొలగిపోతాయి. సో, అసమ్మోహః ఇన్ని రోజులు ఏదైతే మోహంలో ఉన్నావో మోహః అంటే అసమ్మూఢః ఆ మూఢత్వం నుంచి బయటపడతావు. అంతేగాదు సర్వ పాపైః విముచ్యతే అని అంటున్నారు. ప్రముచ్యతే. పాపాల నుండి గూడా బయటపడతావు. అన్ని రకాల పాపాల నుండి. అన్నియా? అన్ని. అంటే ఈ ఇయర్‌లో జేసినయి, ఈ 15 మినిట్స్‌లో జేసినయి, లాస్ట్ 1 ఇయర్‌లో జేసినయి అన్ని అన్ని. ఈ జన్మలో, ముందు జన్మలో యెస్ అన్ని. హ్మ్. అవునా! అలా ఎలా అండి? అంటే జనరల్‌గా ఇక్కడ పాపం అంటే పాపం ప్లస్ పుణ్యం గూడా యాడ్ ఆన్ జేసుకోవాలి. పాపమంతా తొలగిపోయి పుణ్యం ఉంటే గూడా మళ్ళీ ఇదే జన్మలో తిరుగుతూ ఉంటాం. ఓకే. ఇక్కడ ఏం జెప్తున్నారు? జనరల్‌గా పాపం ఎట్లా తొలగిపోతది? మనం జేసిన తప్పే మనల్ని బాధ పెడుతున్న ఆలోచననే పాపం. పాపం అంటే ఇంకేదో స్పెషల్‌గా గాదు. మనం ఏదో ఎవరికో ఏదో చేశాము. అది మనల్ని వెంటాడి వేధిస్తుంటది గదా! ఆ ఆలోచననే పాపం. ఓకే. సో, ఆ పాపం జనరల్‌గా ఎలా తొలగిపోతది? జనరల్‌గా పాపం తొలగాలంటే ఏమంటుంటాం? ఏదో ఒకటి ప్రాయశ్చిత్తం జేసుకో అంటుంటారు కదా! ఒకటి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల బోతుంటది. ఇంకొకటి దాన్ని అనుభవించాల్సిందే నువ్వు. నువ్వెవడినో కొట్టావు, వాడెవడో వచ్చి నిన్ను కొడతాడు. నువ్వు గో త్రూ అవ్వాల్సిందే. నువ్వు ఎవరిదో కాళ్ళు విరగ్గొట్టావు, నీ కాలు గూడా విరిగిద్ది. నువ్వు ఒక 6 నెలలు కుంటిగా నడవాల్సిందే. సో, యూ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్ అండ్ లెట్ ఇట్ గో త్రూ. సో, 2 రకాలుగా పాపాల్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఒకటి ప్రాయశ్చిత్తం ద్వారా తొలగ్గొట్టుకుంటాం. ఒకటి అనుభవించి వదిలేసుకుంటాం. కానీ ఇక్కడ చెప్పేది అలాంటి ప్రాసెస్ కాదు. అంటే ఇట్లా చిటికేస్తే మాయమైపోతదా అండి? ఇట్లా ఇంత లిస్ట్ ఎట్లా మాయమైపోతదండి అనంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు ఏమైంది? ఒక బావిలో ఒక కుక్క పడి చచ్చిపోయింది. పెద్ద బావిలో. సో, ఏం చేస్తున్నారు? అంత స్మెల్ ఒస్తుంది. ఓకే. ఆ నీళ్ళన్నీ తోడి బయట పడేస్తూ ఉన్నారు. వాసనొస్తుంది వాటెవర్ అని జెప్పి. నువ్వు ఎన్ని నీళ్లు తోడినా వాసన పోతుందా? పోదు. నువ్వు ముందు ఆ చచ్చిపోయిన కుక్కని గదా తీసేయాల్సింది. అది తీసేయకుండా పైపైన క్లీన్ జేసి, పైపైన అన్నీ తీసుకొచ్చి పోసి, రుద్దుతాను, క్లీన్ జేస్తాను, 10 మంది పని వాళ్ళని బెడతాను అనంటే అవ్వదు.
సేమ్ ఇట్లే జనరల్‌గా నేను ఎన్నో పాపాలు చేశానండి అవన్నీ పోవాలి అనంటే పైన ఈ పాపాల్ని కరగబెట్టుకునే ప్రాసెస్, ప్రాయశ్చిత్తం ప్రాసెస్ కొన్నుంటాయి గావచ్చు కానీ, అవిటిని గాదు తొలగించుకోవాల్సింది. అసలు పాప బుద్ధి ఏదైతే ఉందో దాన్ని తొలగించేయాలి. కొంతమంది చాలామంది డైరెక్ట్‌గా చెప్పడం గూడా విన్నాను నేను. ఇండైరెక్ట్‌గా గూడా ఇవే చేస్తుంటారు. ఏంటంటే కొన్ని మంచి పనులు లేకపోతే ఆర్ఫనేజెస్‌లో అన్నదానాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే, అంటే మేమేమో పాపపు డబ్బు సంపాదించామండి. ఇదంతా పాపపు డబ్బు. అదే మరీ అంత పాపపు డబ్బు మేమే వాడుకుంటే బాగోదని అట్లా కొన్ని మంచి కార్యాలకు వాడుకుంటున్నామండి. చచ్చిపోతావు నువ్వు ఇంకా పాపంలో పడి. సో, ఇది పాపాన్ని వదిలేసుకునేది కాదు. అంటే నేనింత పాపం జేశాను. అందులో కొంచెం పాపం దేవుడికి గూడా డొనేట్ జేస్తున్నా. అందుకే గదా కొంతమంది అసలు నేను ఇంత అయినా 2, 3 బ్యాంకు లూటీలు జేశాను. అందుకని వచ్చిన కొంచెం డబ్బుతోటి నీకు కిరీటం పెట్టిస్తాను, నీకింకేదో జేయిస్తాను, నీకు ఆభరణాలు జేయిస్తాను అనంటే, ఆహా! షేరింగ్ ఇస్తున్నావా? డబ్బులో షేరింగ్ ఇస్తావు గావచ్చు గానీ, నీ పాపం నువ్వే ఇంకా ఎక్స్‌ట్రా బోనస్ తోటి అనుభవించాల్సిందే. సో, మ సర్వ పాపైః ప్రముచ్యతే అనంటే, పైన కనిపించే పాపాల నుంచి కాదు, ఆ పాపపు ఆలోచన నుంచి బయటపడతాము. మూలం. మూలం ఇలా చెయ్యాలి నేను అనే అనే ఆ చెడు ఆలోచన నుంచి నివృత్తి దొరుకుతుంది. కొంతమంది అంటే పాపం అంటే ఏదో పెద్ద ఎవరినో చంపేస్తేనే పాపం, ఏదో మర్డర్ చేస్తేనే, లేకపోతే ఏదో దొంగతనం చేస్తే ఇవన్నీ బయటికి బాహ్యంగా కనిపించే గ్రాస్ యాక్టివిటీస్, స్థూలమైన విషయాలు. సటిల్‌గా, సూక్ష్మంగా ఎవరినైనా హర్ట్ చేయడం, మాటలతోటి, లేకపోతే యాక్షన్స్ తోటి వాళ్ళకి నచ్చదని తెలిసి, ఇలాంటివన్నీ గూడా చిన్న చిన్న సటిల్ థింగ్స్ గూడా వీటి కిందకే వస్తాయి. దెన్ ఇంటలెక్చువల్‌గా గూడా హర్ట్ చేయడం, ఐడియాలజీ డిఫరెన్సెస్, ఐడియాస్‌ని దొంగిలించడం. ఇప్పుడంతా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ అదే గదా! హ్యాకింగ్ అంతా ఏమంటారు? హ్యాకింగ్ పెద్ద పెద్ద థెఫ్టే అది గూడా. సో, ఇలాంటివన్నీ గూడా చేద్దాము అనే ఆలోచన ఉంది జూడండి, అది పోగొట్టుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో గూడా వచ్చాము అనంటే మార్పేంటి అనంటే, సరేనండి నేనిప్పటి నుంచి ఎవరి మీదకి అరవను. అరవను కాదు, అరవాలి అనే బుద్ధి పోవాలి. ఎవరిని తిట్టను అని ఇక్కడ కంట్రోల్ జేసుకోవడం గాదు. ఇక్కడి నుంచే వెళ్ళిపోవాలి. అసలు ఎవరిని మనం ఎందుకు తిట్టాలండి? ఎవరి మీద మనం ఎందుకు అసహించుకోవాలి అనే ఆలోచన భావమే తొలగిపోవడం ఆధ్యాత్మికతలో ముందుకెళ్ళడం. వీళ్ళిలా జేశారు గాబట్టి ఇలా అంటారు. నీ పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుంటే ఇంప్రూవ్ అవ్వదు. సో, పాపైకి ఏదైతే పాపపు ఆలోచన ఉందో దాన్నుంచే బయటపడడం జరుగుతుంది. సో, ఇవి రెండే గదా కావాల్సింది. ఇదే మనకి లాభం. ఇదే మనకు కావాల్సింది గూడా. యాక్చువల్‌గా తెలుసో తెలియకో అందరూ వెతుక్కునేది, అందరూ ఫైట్ జేసేది, కోరుకునేది ఇదే. మన లోపల ఆ పాపం చెయ్యాలనే ఆలోచనే పోయిందనుకోండి, యథావిధిగా ఎప్పటిలాగే ప్రశాంతత ఉంటుంది. ఒకటి దొంగతనం చెయ్యాలి అన్న ఆలోచన పట్టింది లోపల. ఎప్పటినుంచో ఉంది. ఏదో ఒకటి సాధించాలి. ఎలా సాధించాలి? ఏదో ఒకటి బ్యాంక్‌లేపేద్దాం, దొంగతనం చేసేద్దాం అని జెప్పేసి వచ్చింది. వాటెవర్ ఏదో ఒకటి. ఎవరో ఒక ఇల్లు మంచిగా కనిపించింది. అది ఉన్నంత సేపు అది చేస్తామో లేదో తెలీదు. అది ఎప్పుడు చేస్తామో తెలీదు. ఒక 6 మంత్స్ ప్లానో తెలీదు గానీ, ప్రతి క్షణం దాని గురించే ఆలోచిస్తూ, దాని గురించే థింక్ చేస్తూ, దాని విషయాలే తెలుసుకుంటూ దొరికితే ఎలాగా? దొరకకపోతే ఎలాగా? ఎలా తప్పించుకోవాలి? ఈ మొత్తం ఫ్రస్ట్రేషన్ ఉంది చూసిర్రా? ఈ ప్రాసెస్ అంతా గూడా పాపం. దాని తర్వాత ఇలా చేశాను గదా! దీనివల్ల ఏం జరుగుతది? దీనివల్ల జరగకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఇదంతా ఎట్లా మెయింటైన్ జేయాలి? చేసేదాకా ఒకటి, చేసిన తర్వాత కాపాడుకోవడం ఒకటి. ఈ ప్రాసెస్ అంతా గూడా నీకు డిస్టర్బెన్సే గదా! అసలు ఆ ఆలోచననే లేనప్పుడు యథావిధిగా నీ మనసు ప్రశాంతంగానే ఉంటుంది. సో, ఆ పాపహ ఆలోచన తీసుకొచ్చే విధానాన్ని తొలగించడం అని జెప్తున్నారనమాట. ఓకే. సో, ఎందుకు? అవి రెండే పోయినాయనుకోండి, పాపం జేయాలన్న ఆలోచనే పోయింది. నీకు అజ్ఞానమే పోయిందనుకోండి, మిగిలిందేంటి? ఏదైతే ఉందో అదే ఉంటుంది. ఏదుంది?
జ్ఞానమే గదా! నేను అనే జ్ఞానమే ఉంది. సో, అది పోకుండా ఉంటే మిగతా ఏవి రావు. సో, దృష్టి పెరగదు. దృష్టి మారదు. దృష్టి మారనంత వరకి, విజన్ చేంజ్ అవ్వనంత వరకి నిజంగా నేను ఆ ఇన్ఫినిటీ పరమాత్మ అని చెప్పినా గూడా ఎవడికి అర్థం గాదు. నువ్వేరా బ్యాంక్ ఓనర్‌వి. మళ్ళీ పోయి బ్యాంక్ దొంగతనం చేస్తా అంటావేంటి? డబ్బులకి, ఆస్తికి అంతా అధిపతి నువ్వే. మళ్ళీ నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసుకోవడం ఏంటి? సో, ఈ విజన్ అనేది చేంజ్ అవుతుంది అని జెప్తున్నారు. ఒకసారి ఏమైందంట ఈ జనరల్‌గా కొన్ని మనం చుట్టాలొస్తే కొన్ని టెక్నిక్స్ వాడతాం గదా! ఏమో అండి. మీరు వాడతారు గావచ్చు. ఏమో నాకు గూడా తెలీదు. సో, ఒక కథ చెప్తున్నారనమాట. ఏమని అంటే ఒక చుట్టాలు ఊరికే టైమ్ పాస్‌కొచ్చి పోయి ఎళ్ళేవాళ్ళు ఉంటారు గదా! అలాంటి కొంతమందికి నచ్చదు చిరాకు. ఒకసారి భార్యాభర్తలు ఆహ్ ఎక్స్ పర్సన్ వల్ల మామనో, అత్తనో ఎవరో వచ్చి ఇంట్లో ఉండి విసిగిస్తారని జెప్పేసి వాళ్ళని వెళ్ళిపోమని అనలేరు గదా! డైరెక్ట్‌గా. అందుకని జెప్పి వాళ్ళు రాగానే ఆళ్ళ చుట్టాలు రాగానే ఈ భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతుర్రంట. నువ్విట్లా, నువ్వట్లా అని జెప్పి భార్య భర్త మీదకి, భర్త భార్య మీదకి అరవడం జేస్తూ ఉన్నారంట. ఇంకా కొంచెం మాట మాట అనుకోవడం, చేతులు లేవడం ఇంకా ఇట్లాంటి గొడవ ఎక్కువ పెట్టుకునేసరికి థర్డ్ పర్సన్‌కెలా ఉంటది? ఏంటసలు వీళ్ళింటికేదో వస్తే వీళ్ళే గొడవ పెట్టుకుంటున్నారు అని జెప్పేసి ఎక్కువసేపు మనకు గూడా ఉండాలనిపించదు గదా! సో, వాడట్లా ఉండాలనిపించకుండా ఎళ్ళిపోతాడు అని జెప్పేసి వీళ్ళిట్లా గొడవ పెట్టుకుంటున్నారు. పెట్టుకున్న తర్వాత ఆ చుట్టాడికి వచ్చిన వాడికి బాగా అనిపియలేదు. అంత ఎంబారసింగ్ అనిపిచ్చి వాడెళ్ళిపోయాడు. ఎళ్ళిపోయాక భార్య అంటుంది, "ఏవండీ ఊరికే తిట్టానండి. కావాలని తిట్టాను. నిజంగా తిట్టాలని ఏం అనుకోలేదండి." అంటే తిట్టేయన్ని తిట్టేసాక. "ఊరికే అన్నానండి." అంటే వాళ్ళాయన ఊరుకుంటాడా? "నేను ఊరికే కొట్టానే. కావాలని కొట్టలేదు. అతనెళ్ళిపోవాలని కొట్టాను. ఊరికే నేను గూడా కొట్టాను." అని. వెంటనే తలుపు సాటు నుంచి ఆ చుట్టాలోడు లోపలికొచ్చి, "నేను ఊరికే వెళ్ళాను. నిజంగా వెళ్ళలేదు." నేను ఊరికే వెళ్ళినట్టే వెళ్ళాను అని. సో, పైపైన పాపాలు వెళ్ళినట్టే వెళ్తాయి. నేను ఆ క్షేత్రానికెళ్ళాను, ఈ క్షేత్రానికెళ్ళాను, ఇన్ని పారాయణాలు జేశాను, ఇన్ని నదీ తీర్థాల్లో స్నానం జేశాను అంటే పైపైన పాపాలు ప్రాయశ్చిత్తం కింద పోయినట్టే ఉంటాయి. కానీ పోవాల్సింది పాపపు బుద్ధి అనుకునే ఆలోచన. ఓకే. సో, మనం ఇన్ని జేశామండి. మేమిన్ని చేశాం, ఇన్ని చదివాం, ఇన్ని క్షేత్రాలు జూసాం, ఇంత దాన ధర్మాలు జేసాం. అయినా మాకెందుకు జరుగుద్ది. మీకే జరుగుద్ది. ఎందుకు పోవాల్సింది పైన పాపాలు గాదు. లోపల అది చెయ్యాలి అనే ఆలోచన. ఆలోచన పోవడం అంటే ఏంటి? వ్యక్తిత్వం ఉత్తమంగా ఎదగడం. వ్యక్తిత్వంలో మార్పు రావడం. వ్యక్తిత్వంలో సహజంగా ఔన్నత్యం పెరగడం అనేది ఇంపార్టెంట్. అలా జరిగిందా? అలా జరిగినప్పుడు మిగతాయన్నీ కట్ అవుతాయి. గురుదేవులు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏమని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చాలా డిఫరెంట్‌గుంటాయి. ఎట్లా అండి ఆ పాపపు ఆలోచన కట్ అయితే మిగతాయన్నీ కట్ అవుతాయా? అంటే యెస్. ఎట్లా అంటే సపోజ్ ఒక రాజున్నాడు. ఆ రాజుకి నలుగురో, ఐదుగురో భార్యలున్నారు. ఆ రాజు చచ్చిపోయాడు. ఓకే. అప్పుడు నలుగురు, ఐదుగురు ఎంతమంది భార్యలుంటే అంతమంది విడోస్ అవుతారు. అంతమంది భర్తను కోల్పోయి ఉంటారు. ఓ ఇద్దరు భార్యలకి భర్త ఉండి, ఇంకో ఇద్దరు భార్యలకి భర్త ఉండకపోవడం అనేది ఉండదు. అన్ వాడు చచ్చాడు అనంటే హెడ్ ఆఫ్ ద లైక్ మెయిన్ పర్సన్ పొయ్యాడు, హస్బెండ్ పొయ్యాడు అనంటే మిగతా వాళ్ళందరూ విడోస్ అవుతారు. సో, ఇక్కడేంటి మెయిన్ పాప భీతి, పాప ఆలోచన చచ్చిపోయింది అనంటే పైనయన్నీ ఎందుకుంటాయి? అవన్నీ గూడా మాయమైపోతాయి. వాటికి ఎగ్జిస్టెన్సే లేదు. ఓకే. సో, మనం ఏదైతే మనల్ని తప్పు వైపుకో, డిస్టర్బ్‌డ్ ఆలోచనల వైపో, అజ్ఞానం వైపు నెట్టుతుందో, ఆ ఆలోచనలని తొలగించాలి. సో, అదేంటి? మోహం. మోహం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం ఏంటి? నేను ఈ శరీరం అని అనుకోవడం. సో, నేను ఈ శరీరం అనుకోవడమే మహాపాపం. నేను ఈ శరీరం అనుకోవడమే మహాపాపం. మళ్ళీ దీని నుంచి చిన్న చిన్న పాపాలు కౌంట్ జేసుకోవడం గాదు. ఇది వదిలేసామా, దీని నుంచి చేయబడేటియన్నీ గూడా వదిలిపోతాయి అనేది ఉద్దేశ్యం. ఓకే. సో, ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. అది లాభం. ఓకే. సో, ఇక్కడ అర్హుడెవరు? ఈ జ్ఞానం వినడానికి అర్హుడు ఎవరు అనంటే, ఎవరైతే ఇష్టంగా వినాలనుకుంటున్నారో సబ్జెక్ట్ ఏంటి? యాక్చువల్‌గా ఆత్మజ్ఞానమే.
ఓకే. కనెక్షన్ ఏంటి? గురు శిష్యుల కనెక్షన్ ఆర్ వినేవాడు, చెప్పేవాడు ఆ కనెక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క ఫలితం ఏంటి? ఆత్మజ్ఞానం. అన్ని పాపాలని వదిలేసే తత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం. అజ్ఞాన నాశనం. అది ఈ 3 శ్లోకాలలో చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకాల నుంచి ఎక్కడెక్కడ ఆయన ఉన్నాడు అనేది ఆయన విభూతి చెప్తూ ఉన్నారు. ఓకే. 4th శ్లోకం చదువుదాం. చదివి వదిలేద్దాం. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః బుద్ధిర్జ్ఞానమసమ్మోహః. మీరు ఇప్పటి నుంచి సంస్కృత పదాలు కూడా ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. సో ఈ అధ్యాయంలో అన్ని ఇందులో నేను, అందులో నేను, ఈ క్వాలిటీస్ నేను అని చెప్తూ ఉంటాడు. సో ఏవేవి భగవంతుడు అనేది చూసుకోండి. అహం అహం అనేది వస్తూ ఉంటది. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః బుద్ధిర్జ్ఞానమసమ్మోహః. క్షమా సత్యం దమః శమః క్షమా సత్యం దమః శమః. సుఖం దుఃఖం భవో భావః సుఖం దుఃఖం భవో భావః. భయం చాభయమేవ చ భయం చాభయమేవ చ. అహింసా సమతా తుష్టిః అహింసా సమతా తుష్టిః. తపోదానం యశో యశః తపోదానం యశో యశః. భవంతి భావా భూతానాం భవంతి భావా భూతానాం మత్థ ఏవ పృథగ్విధాః మత్త ఏవ పృథగ్విదాః. సో ఇందులో చెప్తున్నారు ఇక్కడ 20 విభూతిలు ఒకేసారి చెప్తున్నారు. 20 వెరైటీస్. ఓకే. ఏంటివి జస్ట్ విడదీద్దాం అక్షరాలు. బుద్ధి జ్ఞానం అసమ్మోహః. ఓకే. ఏంటేంటి? నేను బుద్ధిని, జ్ఞానాన్ని, అసమ్మోహః అది కూడా నేనే. తర్వాత క్షమ, సత్యం, ధమః, శమః. అంతేకాదు సుఖ దుఃఖం, భవో అభావః, భయం చ అభయం. ఇవేంటి? ద్వంద్వాలు. సుఖ దుఃఖం, భవ అభావః, భయం అభయం. నెక్స్ట్ అహింసా సమతా తుష్టిః. అహింస, సమత, తుష్టిః. దెన్ తపః, తపస్, దానం, యశో యశః. యశస్సు, అయశస్సు అంటే గొప్పతనం లేకపోవడం. భవంతి భావా భూతానాం. ఇట్లాగా ప్రతి ఒక్క ప్రాణులలో మత్త ఏవ పృథగ్విధాః. ఈ విధంగా నేను అన్నిట్లలో విభూతులుగా చెప్పబడి ఉన్నాను అని అంటున్నాడు. ఓకే. 1 కాదు 2 కాదు చాలా విషయాలు చెప్పాడు. అంటే క్షమ, సత్యం, తపస్సు, దానం ఇవన్నీ ఏంటి? ఇవన్నీ భగవంతుడే. ఆ ప్రాసెస్‌ని చేస్తే భగవంతుడిని అందుకోవడం, ఈ ప్రాసెస్ మనల్ని భగవంతుడి వరకు తీసుకెళ్తుంది. అయ్యే భగవంతుడు. మళ్ళీ ఇంకా అవన్నిట్లలో బెస్ట్ ఏంటి? నేనేం చేయాలి అనేది కాదు. నువ్వు తపస్సు చెయ్యి నువ్వు భగవంతుడిని పొందుతున్నట్టే. ఆయన విభూతి నువ్వు వ్యక్తం చేస్తున్నట్టే. నీ లోపల క్షమాగుణం ఉంది. యెస్, యూ ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ హిమ్ డైరెక్ట్‌లీ. ఆయనలో ఆ క్వాలిటీ కాదు. ఆయనయే ఆ క్వాలిటీ. మనలో ఆ క్వాలిటీని పెంచుకోమని అంటున్నారు అనంటే మనలో ఉన్న ఆయా తత్వాన్ని బయటికి తీయడం. వీటి మీద మననం చేయండి. రిఫ్లెక్ట్ చేయండి. ఎంత బావుంది చూసారా? ఒక్కొక్కటి నేనేదో కొత్తగా తెలుసుకున్నాను తెలుసుకునే విధానమే ఆయన. సో, ప్రాసెసే ఆయన అని చెప్తున్నాడు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో, అసలేంటి? కారణం ఏంటి? ఆయననే అన్నింటికి మూలమైన కారణం. హ్మ్. అనేది రేపు చూద్దాం. ఉపాదాన కారణం, నిమిత్త కారణం ఏదైతే ఉందో రేపు ఈ టాపిక్ గురించి చూద్దాం. ఓకే. రైట్. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం.